సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాల మీద నడుస్తుంది. కానీ ఈరోజు సింగరేణిలో జరుగుతున్న టెండర్ ప్రక్రియలను చూస్తే ఈ మూడు సూత్రాలను ఉద్దేశపూర్వకంగా మంగళం పాడారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, జనరల్గా సింగరేణిలో ఏం జరుగుతుంది? ఏ టెండర్ ప్రక్రియ అయినా కూడా సిఎంపిడిఐ, మెకాన్, RITES వంటి పేరున్న సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ విధి విధానాలు పరిశీలించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవసరమైన చోట వారికి అనుకూలంగా విధానాలను మార్చుకున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా, వాటాలు పంచుకునే వీలుగా ఇదంతా చేశారన్నది అక్షర సత్యం. భట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇప్పుడు ఇదే కదా సిఎంపిడిఐ సిఫార్సులు ఇచ్చింది అని భట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే భట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింది.